హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, మీలో ఎవరికైనా తోటకూర పులుసు తెలుసా? దిస్ ఈజ్ మై అమ్మమ్మాస్ రెసిపీ. ఫస్ట్ తోటకూరని చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. నెక్స్ట్ నిలువుగా తరిగిన చిన్న ఉల్లిపాయని వేసుకోవాలి. అలాగే బాగా పండిన 2 టొమాటోల్ని 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కారం, కొంచెం పసుపు, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా లిడ్ ఓపెన్ చేసినప్పుడు మీకు వాటరీగా అనిపిస్తే, అంటే కొంచెం వాటర్ ఎక్కువైతే వాటర్ని తీసేయాలి. అప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం. ఇలా పప్పు గుత్తితో మెదపాలన్నమాట. ఇప్పుడు 3 or 4 గార్లిక్ అయితే తీసుకొని దంచి పెట్టుకోవాలి. పక్కన బౌల్లో తాలింపు వేయాలి. ఇలా వేగుతున్న తాలింపులో ముందుగా మెదిపి పెట్టుకున్న తోటకూర పులుసుని వేసి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే సిమ్లో పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే తోటకూర పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో చెప్పండి.